ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడేమో రూపా ఫిలిమ్స్ ఉండేది. ఇక్కడ ఇల్లు ఇష్టం వచ్చినట్టు కొట్టిపోయినాడు. ఆ టైమింగ్ దెబ్బలతో సాయి ఇక్కడ కూర్చున్నాను. వరకు కూర్చోలంట, పొద్దున వరకు దాని ఎదురు ఇల్లే కూర్చోండి. పొద్దునకి వచ్చినాక ఇల్లు కాల్ చేపిస్తాడు. పొద్దున పోలీస్ స్టేషన్ పోతాడంట. పోలీసు నంబర్ అయితే చెల్లి అయితే ఛార్జింగ్ లేదు. ఎక్కడికైనా పోతే ఇక్కడే కూర్చుంటా. పొద్దున కలి వీడు పోవాలా. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడికి రండి. ఓకే, వెనక కనిపిస్తుంది కదండి, పోలీస్ స్టేషన్ కి వచ్చాను. గుంటకల్ అండి ఇది. గుంటకల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ కూర్చున్నా చూడాడు, వీడియో తీస్తున్నాడు. వీడియో చూడండి కొడుతుంది. ఇప్పుడు ఉంటారండి మా ఇంటి దగ్గరికి. ఇవే పంచాయతీలు చేసే లంబడి పనులు. అదో వాడు కూర్చున్నాడు. అదో వీడు కూర్చున్నా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు కావాలి కదా, కనిపించా చూడదు. అదో వీళ్ళు ఈ స్టేషన్ లో ఉన్నాం. అదిగో మొత్తానికైతే ఈ స్టేషన్ ఉన్నారు. పెట్టమన్నారు, పెట్టేసినాం. ఓకే, ఈమె ఎవరో నాకు తెలియదు. వీడు కొట్టినా చూడండి, దొంగ నాకు కూడా కూర్చున్నాడు. ఇప్పుడు కాదు చాలా సార్లు చెప్పాను. చూసారు కదా జీ తెలుగు నిండు నూనెల సాసం సీరియల్. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి ఎవరు ఎట్లా కొడుతున్నారు ఏంటి అని అర్థం కదా. పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టినా చూడండి. కూర్చున్నా చూడండి, దొంగ నాకు కూడా కూర్చున్నట్టు చూడండి. పంపించచ్చు ఫోటో. మొత్తం మీరు జైలు పోకపోతే ఇల్లు పీకేసండి. నుంచి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నానండి. దీంట్లో అయితే చాలా అస్తం ఇక్కడ కనిపిస్తున్న అతందే ఉంది. ఇప్పుడుగా చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను ఇన్సిడెంట్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు పొద్దున్న వీళ్ళకి మళ్ళీ నేను వస్తా స్టేషన్ కి. కేసు గిన్ ఫైల్ చేయకపోతే చేసేదా కొదనం, వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఓకే, మొత్తానికైతే ఈ స్టేషన్ నుంచి ఇట్లే కొడుతున్నారు. అక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ నేను తీస్తా. నువ్వు తీస్తా. నీకెందుకు భయం? నువ్వు తప్పు చేయకుండా స్టేషన్ వాడు ఉన్నట్టు నేను పొద్దు నేను వస్తా. ఫైల్ గట్టి లాక్కున్నాడండి. ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడేమో రూపా ఫిలిమ్స్ ఉండేది. ఇక్కడ ఇల్లు ఇష్టం వచ్చినట్టు కొట్టిపోయినాడు. ఆ టైమింగ్ దెబ్బలతో సాయి ఇక్కడ కూర్చున్నాను. వరకు కూర్చోలంట, పొద్దున వరకు దాని ఎదురు ఇల్లే కూర్చోండి. పొద్దునకి వచ్చినాక ఇల్లు కాల్ చేపిస్తాడు. పొద్దున పోలీస్ స్టేషన్ పోతాడంట. పోలీసు నంబర్ అయితే చెల్లి అయితే ఛార్జింగ్ లేదు. ఎక్కడికైనా పోతే ఇక్కడే కూర్చుంటా. పొద్దున కలి వీడు పోవాలా. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడికి రండి. ఓకే, వెనక కనిపిస్తుంది కదండి, పోలీస్ స్టేషన్ కి వచ్చాను. గుంటకల్ అండి ఇది. గుంటకల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ కూర్చున్నా చూడాడు, వీడియో తీస్తున్నాడు. వీడియో చూడండి కొడుతుంది. ఇప్పుడు ఉంటారండి మా ఇంటి దగ్గరికి. ఇవే పంచాయతీలు చేసే లంబడి పనులు. అదో వాడు కూర్చున్నాడు. అదో వీడు కూర్చున్నా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు కావాలి కదా, కనిపించా చూడదు. అదో వీళ్ళు ఈ స్టేషన్ లో ఉన్నాం. అదిగో మొత్తానికైతే ఈ స్టేషన్ ఉన్నారు. పెట్టమన్నారు, పెట్టేసినాం. ఓకే, ఈమె ఎవరో నాకు తెలియదు. వీడు కొట్టినా చూడండి, దొంగ నాకు కూడా కూర్చున్నాడు. ఇప్పుడు కాదు చాలా సార్లు చెప్పాను. చూసారు కదా జీ తెలుగు నిండు నూనెల సాసం సీరియల్. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి ఎవరు ఎట్లా కొడుతున్నారు ఏంటి అని అర్థం కదా. పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టినా చూడండి. కూర్చున్నా చూడండి, దొంగ నాకు కూడా కూర్చున్నట్టు చూడండి. పంపించచ్చు ఫోటో. మొత్తం మీరు జైలు పోకపోతే ఇల్లు పీకేసండి. నుంచి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నానండి. దీంట్లో అయితే చాలా అస్తం ఇక్కడ కనిపిస్తున్న అతందే ఉంది. ఇప్పుడుగా చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను ఇన్సిడెంట్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు పొద్దున్న వీళ్ళకి మళ్ళీ నేను వస్తా స్టేషన్ కి. కేసు గిన్ ఫైల్ చేయకపోతే చేసేదా కొదనం, వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఓకే.